వాడుకొని ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను కానివ్వండి, వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి కార్యక్రమాలను కానివ్వండి, ఈనాడు వారు ప్రతిపక్షంలో ఉంటే ఆ చేసిన మంచి కార్యక్రమాలు వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే మంచి కార్యక్రమాలు చేశారో వాటిని ప్రజలకు చెప్పుకోవటంలో కానివ్వండి, లేదా ఈనాడు అధికార పార్టీ ఏవైనా పొరపాట్లు చేస్తే, పొరపాట్లు చేశాయి అని ప్రతిపక్షానికి అనిపిస్తే చేసిన పొరపాట్లని అసెంబ్లీలో కానివ్వండి, లేకుంటే ఇటువంటి అకేషన్లో కానివ్వండి వారు మాట్లాడటంలో తప్పుంటుంది అని నేను అనుకోను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడేట స్టార్టింగ్ లగాయితూ ఎండింగ్ దాకా వారి మాట్లాడే ధోరణ, వారు ఏమన్నా ఒక మంచి సూచనలు ఇస్తారేమో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి, వారు ఏమన్నా మంచి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా సరిదిద్దుకోగలిగే ఉంటే సరిదిద్దుకోవచ్చు అని చాలా ప్రశాంతంగా వారి ఎంటైర్ స్పీచ్ వినటం జరిగింది. మనసంతా విషాన్ని నింపుకొని పదే పదే కాంగ్రెస్ ని ఒక విలన్గా చిత్రీకరిస్తూ, కాంగ్రెస్ పార్టీనే విలన్గా చిత్రీకరించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని పేద ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ఈ 15 నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ధనిక తెలంగాణ రాష్ట్రం సుమారు 8,19,000 కోట్లు అప్పుల్లో ఉన్న అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ అనేక దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అనేక మంచి కార్యక్రమాలు ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఒక విలన్లా చూపిస్తూ ఒకటి రెండు సార్లు వారు సంబోధించారు. ముందు దాని గురించి రాష్ట్ర ప్రజలకి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరించే దాంట్లో అయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్గా చిత్రీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరిస్తున్నారా? ఆనాడు ఎన్డీఏ చైర్మన్ గా, యూపీఏ చైర్మన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏదో విలన్గా చిత్రీకరించే తాపత్రయం, ఉక్రోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గాని తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు గాని. అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు
అని తాపత్రయపడ్డాం. అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం. 15 నెలలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 పర్యాయాలు అసెంబ్లీలు జరిగినా ఏ ఒక్క పొద్దు ప్రేక్షకుడులాగా 2 పర్యాయాలు నాకు తెలుసు మీరు అసెంబ్లీకి వచ్చారు. ఒకటి బడ్జెట్ పోయినసారి ప్రవేశపెట్టినప్పుడు, మళ్లీ మొన్న ప్రవేశపెట్టినప్పుడు 2 సార్లు మీరు అసెంబ్లీకి వచ్చారు తప్ప మీ అనుభవాన్ని, మీ జ్ఞానాన్ని, మీకు 80,000 పుస్తకాలు చదివితే ఉన్న అపారమైన తెలివితేటలని ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వివరిస్తారా అని దాంట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్తారనుకున్నాం. కానీ మీరు అసెంబ్లీకే రాలే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు సెక్రటేరియట్ అన్నా, ప్రజలన్నా మీకు ఎంత గౌరవం ఉందో ప్రత్యక్ష సాక్షిని నేనే. అసెంబ్లీకి ఎలాగైతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాలేదో, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేది లేదు. మీరు మీ ఫామ్ హౌజ్లోనే, మీ ఫామ్ హౌజ్కే పరిమితమై దొర పరిపాలన మీరు పరిపాలించారు తప్ప ఈనాడు ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులమందరం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అన్ని రాష్ట్ర అభివృద్ధిని, అన్ని కార్యక్రమాలని, మంచి జరిగే వాటిని ప్రజలకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని తట్టుకోలేక మనసంతా పదే పదే విషమని అంటున్నానంటే, మనసంతా విషము నింపుకొని ఈ పరిపాలన మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తి పోస్తున్నారే తప్ప ఇంకొక అంశం మీ స్పీచ్ లో ఎక్కడా కనిపించలేదు. నియంతృత్వ దోకడ ఇప్పటి కూడా పోలా, ఏమంటారుగా చింత చచ్చినా పులుపు చావాలన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. రెండవది, ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా మరి అసలు తెలంగాణ రాష్ట్రం అనేది, రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటన తెలంగాణ చేస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు, ఎందుకోసం తెచ్చిండ్రు అంటే గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన. మరి నిజంగా మీది పారదర్శక పరిపాలనే అయితే మీరు చందాలు ఉద్యమ సందర్భంలో రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలని చందాలు వసూలు చేసే కార్యక్రమం చేసింది కదా. మరి అటువంటి అంత బీద పార్టీకి మరి 1500 కోట్ల రూపాయలు టీవీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి ఒక లెక్క. ఈ రోజున అంత నిజాయితీ మనిషి అయితే కేసీఆర్, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు ఒక్కొక్క గ్రామంలో. రాజకీయంలో మీరే కదా, మేము కూడా ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న అందరూ ఉన్నాం కదా. అంటే ఏం మీటింగు ఏంది పరిస్థితి తెలియదా మాకు? మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నిజాయితీ పరులు అయితే? రెండవది, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఈ రోజునే నిన్నను ఇరిగేషన్ సిఈ దగ్గర సోదా చేస్తే 100 కోట్ల రూపాయలు ఏసీబీ దానిలో 100 అంటారు, ఇంకా ఎక్కువ 300 అంటా ఉన్నారు, 200 అంటా ఉన్నారు. మరి ఆ ఉద్యోగి దగ్గర మీ దగ్గర మీరు మంజూరు ఇచ్చినటువంటి పనులు అట్లొస్తే మరి మీరు ఎన్ని వేల కోట్లు జరిగింటది, ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింటది? బయటికి చెప్పితే ప్రమాదం, మీరు చెప్పకపోవచ్చు, కానీ మీ మనస్సాక్షి తెలియదా? మీరు గొప్పగా నిజాయితీగా మాట్లాడుతున్నట్టు మాటలు మాట్లాడితే దేనికోసం, ఎవరికి ఉపయోగపడాలా? మీకోసం, మీ కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ సంఘటన ఇంతమంది రోడ్లపైకి వచ్చింది కాదు కదా. అన్నప్పుడు మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఈ రోజున ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు? మీకు ధ్యాసకు రాలేదా? అధికారికి వచ్చిన బీసీలు ఎస్సీలు ఓట్లు వేయలేదా? ఎందుకు ధ్యాసకు రాలే మీకు? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇతర మా పూర్ణం కావచ్చు, సుధా కావచ్చు, అందరి నాయకత్వంలో ఇలా బీసీ కులగణ చేసింది. ఎందుకోసం అంటే సమాజంలో అందరూ గౌరవంగా బతకాలి, అంటే సమాజంలో సమాన స్థాయి రావాలి,
ఉద్యోగాలలో అట్లాగే చదువుల్లో వాళ్ళకు కూడా 42% రిజర్వేషన్ రావాలని చెప్పని కింద ఇలా బీసీ కులగణన చెప్పడం జరిగింది, ఏబీసీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఎన్ని రకాల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా మంత్రి గారు చెప్పడం జరిగింది. అంత గొప్ప ఆయనే ఇంజనీరు, ఆయన మొత్తం ఇంజనీర్ ఆయనే, కాంట్రాక్టర్ ఆయనే, అధికారం మొత్తం సెక్రటరీ అయినా మొత్తం అంతే, సర్వన్నే. అంటే కొద్దిగానన్నా మాట్లాడే ముందు 1,000 కాంగ్రెస్ వైపు చూపిస్తే 4,000 మీ వైపు చూపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ రోజున ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఏం రోగం, ఏం కర్మ, ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఎందుకు ఎలా వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, ఎందుకు కోర్టు పోతా ఉన్నారు, దీనికోసమేనా మీకు అప్పచెప్పింది? ఏ విషయంలో కూడా ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో త్యాగాలు జరిగినాయో, మీ పరిపాలనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది. ఇంకా కలగంటా ఉన్నారు మళ్ళీ ఏదో అధికారం వస్తుందని. ఈ ఉన్న 3.5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ కి అధికారం రావడం అనేది కల్లా మర్చిపోవాలా. ఎందుకంటే అది ఇంత గొప్ప రాష్ట్రాన్ని మీ చేతులు పెడితే సర్వనాశనం చేసి, అప్పులు కుప్ప చేసి, చిప్ప చేతికిచ్చేసి మళ్ళీ మీరు ఎందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దొంగ నడిచినట్టుగా ఉంది. దీనికి మొత్తం కారణం మీరు కాదా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. ఇలా నేనే సజీవ సాక్ష్యం. మంత్రిగా ఉండి ఆనాడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ప్రగతి భవన్ పోవాలన్నా, అదేది ఫామ్ హౌస్ పోవాలన్నా, గ్రామాలలో ఎంత ఘోరంగా చిత్రహింసలు పెట్టిండ్రు. మేము మర్చిపోయినామా? మళ్ళీ మీరే సొక్కమైనట్టుగా తప్పు చేస్తే శిక్షించాలా. కానీ కేవలం రాజకీయ కోణంలోనే ఇంత ఇబ్బందుల పాలు చేసిండ్రు కాబట్టి నేను చెప్పాల్సిన, ఎందుకు మీ ఉద్యోగం ఊడింది, ఎందుకు మీ అధికారం ఊడింది అంత గొప్ప పరిపాలన చేస్తే? ఇప్పటికైనా కనీసం పరివర్తన రావాలా, ఆలోచన మార్పు రావాలా, ఓ మనిషిగా ఆలోచన చేయాలా. కేవలం అధికారం ఉంటుంది కూడా వేరే విషయం. ఇప్పటికైనా కనీసం జ్ఞానోదయం కావాలి. 80,000 పుస్తకాలు చదవడం గొప్ప కాదు, జ్ఞానోదయం కలగాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. 1 minute. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అన్న మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపసంహరించుకునేదాకా కాంగ్రెస్ కార్యకర్తలు మీ వైఖరి పట్ల ఏరు దాటిదాకా ఎల్లన్నా, ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా మీ వైఖరి స్పష్టంగా మీరు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు ఎల్లా తెలంగాణ సమాజానికి సాక్ష్యం. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు, సోనియా గాంధీ గారి దేవత. తిరిగి మరొక్కసారి రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో సోనియా గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాల్సిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు. పార్లమెంట్లో ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీ గారి యొక్క తాపత్రయం మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ఇవ్వాలనే ఆలోచన మీకు తెలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారా? ఇవాళ మీరు ఎలకతుర్తి, అది శాసనసభ నియోజకవర్గం హుస్నాబాద్ గౌరవెల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడినారు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకొని కడతా అన్నారు. అప్పటికే టన్నెల్ పని అయిపోయింది, కంప్లీట్ బండ్ పని అయిపోయింది. ఇప్పటికి పని పూర్తి కాలేదని మీరే ఒప్పుకున్నారు. అంతేకాదు ఇలా ఆ ఎలకతుర్తి సాక్షిగా మీ నాయకులు అక్కడ పాపం మీటింగ్ జనం రాకపోతే పోలీసుల మీద నెపన్నెట్టో లేకపోతే మేము ఎక్కువ సతాయిస్తున్నామని చెప్పి మాట్లాడిన దయాకర్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి పంపండి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎంత సాఫ్ గా జరుగుతా ఉందో, మీరు గతంలో తరుగు పేరు మీద ఏ విధంగా రైతులను మోసం చేసిండ్రో, ఇలా రైతులకు మీరు ఆ ఎలకతుర్తి భీమదేవరెల్లి ప్రాంతంలో దేవాదుల నుంచి నీళ్లు ఇవ్వకపోతే
మేము ఏ విధంగా నీళ్ళు ఇచ్చినామో చూపెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ సాధించినామని చెప్పుకొని మీకు మీరే మీ వాళ్ళతో భజన కొట్టించుకునే మీరే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కొంత మీ అగ్గిపెట్టే రాజకీయానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి కనీసం నివాళులు అర్పించిరా అని అడుగుతాను సూటిగా. ఈరోజు తాపతాపకు ఏం లొల్లి అంటా ఉన్నావు. కింద కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండ్రా, కవిత ముఖ్యమంత్రి అంటుండ్రా, హరీష్ రావు ముఖ్యమంత్రి అంటుండ్రా, నిన్ను తీపమంటున్నా తెలియదు కానీ మాకు అది చూపెట్టలే కానీ ఊరుకో అంటా ఉన్నావు. అంటే నీ ఇంటర్నల్ క్రైసిస్ ఒకరికి మాట్లాడిస్తే ఇంకోరికి ఇబ్బంది అని ఇంతకుముందు పెద్దలు జూపేలి కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఏక్ హింద్ ఫౌజ్ లెక్క ఒకరివే మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం లేదా? అరే ఎట్లయినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకే, ప్రెసిడెంట్ మీరే, సిఎల్పి లీడర్ మీరే. అరే బీసీలో ఇంత పెద్ద ఎత్తున ఉంటే, ఎస్సీలు ఇంత పెద్ద ఎత్తున ఉంటే ఎందుకు పార్టీ అధ్యక్ష పదవులకు అర్హత లేదా? శాసనసభ పక్ష నాయకత్వం చేయలేరా? మొత్తం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒకవైపు జితనా ఆబాదీ ఉత్తన ఇచ్చేదారంటే నీ పార్టీలో ఇప్పటికీ కనీస జ్ఞానం కలిగి సామాజిక న్యాయం ఇయ్యవు. అడిగిన శాసనసభ్యుని మెడలు పట్టి బయటికి తోలుతావు. ఇవాళ ఇటువంటి రాజకీయ పరిస్థితులల్లా మరొకసారి మాట్లాడిన ప్రతి మాట అక్కసుతోటి అధికారం కోల్పోయినామని మీ మీద అడ్డుకుంటున్నాం. అక్కడికి ప్రజలు రాకుండా చాలాసేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నావు. కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు. చాలా విజువల్ చూస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు రాజేశ్వరుడి పోలీసులు ఆపుతారు. డైరీ రాస్తాం. ఓడు బ్లాక్ డైరీ, ఓ డైరీ రెడ్ డైరీ. ఏమవుతుందయా ప్రజాస్వామ్యంలో? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నాం. ఇదో పెద్దలు చెప్పినట్టుగా మేము ఒక్క పథకాన్ని గతంలో ఎక్కడా ఒకటి కూడా తొలగించలే. కొత్త అనేకం ఇచ్చినాం. దీనికి సంబంధించి మళ్ళీ ఎక్కడైనా సందర్భాల్లో మాట్లాడతాం. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా ప్రజాహితంగా చేస్తుంది. ఎవరికి కూడా ప్రజాహిత కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్యంగా జరుపుకుంటే ఎక్కడ కూడా ఎవరికి అడ్డంకి లేదు అనే మాట కూడా ఈ సభ ద్వారా మా యొక్క ప్రజాపాలన యొక్క పరిపాలన మీకు కనిపించింది అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాం. మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మా ఇన్ఛార్జి మంత్రి గారు, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి సీనన్న గారు, అదేవిధంగా సహచర మంత్రులు, అదేవిధంగా మా జిల్లా నరేందర్ అన్న గారు, మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు. అది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే, నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్దాలను 10 సార్లు చెప్తే నిజమైతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది. అందుకనే పదే సోషల్ మీడియా తోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు వెధవలకు, తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈ రోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగాలు ఇచ్చినాము, పేదింటి ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది ఎర్ర బస్సు. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద కార్లలో తిరుగుతుంది, చాలా మరి అనుభవిస్తుంది. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చారు, 10 ఏళ్ళు దర్జాగా ఉన్నారు.
కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి గంత అక్కసు ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నాడు. ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవాళ నీళ్ల గురించి అయ్యా నువ్వు 1000 కోట్లు మింగినవు తప్ప నీళ్లు ఇయ్యలే, మా సర్వేలో బయటకు వచ్చింది. అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఇస్తున్నట్టుగా. కానీ ఈ రోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు గాని అదే విధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ గాని అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 150 కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్ కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ ను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ కేవలం కమిషన్లు నువ్వు తీసుకున్నావు. అదే విధంగా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నాడు. రైతు ఆత్మహత్యలు ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది. ఈ రోజు అయిన పత్రికల్లో 5,000 రైతులు ప్రాణాలు కోల్పోయారు, పోతే పోనీ పరిహాసం లేదా అని. ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా, మరి అలాంటి పత్రికలనే ఇవి వచ్చినాయి. ఇవాళ రైతులకు సన్నవడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో 1 కోటి రూపాయల పంట తీసినావు. 1 కోటి రూపాయల పంట తీస్తున్నా అన్నావు. మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినావు, నేర్పించలేకపోయినావు? రాష్ట్రానికి పెద్దనే కదా అన్నాడు. ఈ రోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నాడు, మేము వస్తాం. నీ అంత నీచంగా నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు, నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ 16 మాసాల కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఏదో నష్టం చేస్తున్నట్టుగా ఒక విలన్ గా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక విషయం కేసీఆర్ మళ్ళీ జ్ఞప్తి చేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర 65 సంవత్సరాల నుంచి. మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఉద్యమ సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోతెట్టుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ పెద్ద మనిషి చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతని మాట్లాడినావు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే మీరు పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు అచ్చా ఎట్లయింది, ఈనాడు మరి మీరు మాట్లాడడానికి అర్థం ఎట్లుంటుంది? రెండవది, 10 సంవత్సరాలనే గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం లేనటువంటి గొప్ప మాటలు చెప్పినటువంటి కేసీఆర్ కు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలుంటే 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. నాగార్జున సాగర్ అనే స్టేషన్ చాలా కట్టింది. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్లు అప్పుంటే మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తా ఉంది? గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2 జూన్ 2014 నాడ సంవత్సరానికి 6,000 కట్టేది. నెలకు 6,000 కట్టాల్సి వస్తా ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే మరి అన్ని మీరు వాస్తవాలు మాట్లాడే మీరు ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే? ఇది అబద్ధమా? రెండవది, మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినా కూడా, మిగులు బడ్జెట్ అప్పచెప్పినా కూడా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు, చెప్పింది చేస్తలేదు, ఇది చేస్తలేదు చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి 10 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నారు. నిరుద్యోగ యువకులు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తా అన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ అన్నారు, కట్టిస్తామన్నారు. అల్లుడు ఎక్కడ వస్తే బిడ్డ ఎక్కడ వస్తే రకరకాల మాట్లాడు. అల్లుడు వస్తే ఎడ పడుకోవాలి, బిడ్డ ఎడ, మేకాడ, గొర్రె అని మాట్లాడింది. మరి ఇంత అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా? రాష్ట్రంలో మా మిత్రులు చెప్పినట్టుగా కేవలం 89,000 కట్టిండ్రు. అవి కూడా ఎక్కడ కట్టిండ్రు, ఎవరు కట్టిండ్రు? కేవలం మంత్రులు. అంటే కేసీఆర్ గారి ఇలాకాలో, కొడుకు సిరిసిల్ల ఇలాకాలో, అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా 5-6 ప్రాంతాలు 7 ప్రాంతాలు మాత్రమే, అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్టులు 1000 కోట్ల కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మరి మీరు కట్టలేకపోయినరు, ఎందుకు చేయలేకపోయినరు? ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అంటే మీరు ప్రారంభం చేసిన 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా? అది ఆనాడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అట్లాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది ఎత్తేలే కదా. అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసి ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆనాడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ నాకు ఢిల్లీకి వచ్చి గొప్ప నాయకుల గురించి మాట్లాడారు కింద. మరి సోనియా గాంధీ ఇందిరా గారు చెప్పినటువంటి ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేయడం లేదా? మీరు 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని మీరు 10 సంవత్సరాలు చేసింది ఎంత? ఫిగర్స్ ఉన్నాయి కదా. మీరు మొదటిసారి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ₹1,00,000 మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అవి వడ్డీకే సరిపోలే. రెండవ పర్యాయం వస్తే మీరు మళ్ళా చివరి సంవత్సరం అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక విషయం. రెండవది అదే యూనివర్సిటీని అమ్మేసినట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు సరే గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివి మాట్లాడారు, పెద్ద గొప్ప అనుభవజ్ఞుడని. మరి 20 సంవత్సరాల క్రితము అదే 400 ఎకరాలకు సంబంధించిన హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని 20 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పచెప్తే మీరు తర్వాత మీరు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ఆ ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే? ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిత్యం కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేసి, అంటే మంచి అడ్వకేట్ని పెట్టి వ్యవహారం చేసి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మీరు గొప్పగా ప్రభుత్వం యూనివర్సిటీ అమ్మేస్తారని అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా మరి మీరేం గొప్ప నిర్వాహకం చేసినారు? అక్షయ పాత్ర లాంటి ఓఆర్ఆర్, బంగారు బాతుగుడ్డి లాంటి ఓఆర్ఆర్ ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మీరు అప్పనంగా కేవలం మీకు సంబంధించిన వాళ్లకు లావాదేవీలు చేసుకుని కేవలం 7,000 కోట్ల రూపాయలకే రింగ్ రోడ్డు అప్పచెప్పడమేమో, అమ్మేయడమేమో గొప్ప. మాట్లాడుతూ కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నారు? ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉంది, 20,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే ఏమంటారు కదా, ఈరోజు నేను మీటింగ్లో అబ్జర్వ్ చేసిన